హలో అండి అందరికీ. శుక్రవారం రోజు మార్నింగ్ అండి. శుక్రవారం పూజ కోసం ముందు రోజు నైటే ఇల్లంతా కూడా ఇలా శుభ్రం చేసుకొని స్టవ్ అంతా శుభ్రం చేసి ఇలా పెట్టుకున్నానండి. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ లేవడంతోనే పూజకి సంబంధించి అన్ని శుభ్రం చేసుకొని ఇంకా ఫస్ట్ అయితే పాలు పొయ్యి మీద పెట్టానండి. శుక్రవారం కంపల్సరీ అమ్మకి పాలే నైవేద్యంగా పెడతా. అందులోనూ నిన్న ఏకాదశి అమ్మవారి మూలా నక్షత్రం రోజు కదండి. ఏకాదశి రోజు అన్నం నిషేధం కాబట్టి నేను నైవేద్యం ఏమీ చేయలేదండి. పాలు మాత్రమే అమ్మవారికి పెట్టాను. ప్రతి శుక్రవారం నేను అలాగే పెడతాను. నాకు అదొక సెంటిమెంట్ అనమాట. అమ్మవారి శుక్రవారం పాలు పెడితే మన ఇంట్లో సిరి సంపదలు కూడా పాలు పొంగినట్టు పొంగుతాయని నా సెంటిమెంట్ అండి. అమ్మవారు కూడా చక్కగా స్వీకరిస్తారు. ఇంకా ఆ తర్వాత ఆ పాలను చక్కగా మనం నైవేద్యంగా తీసుకోవాలండి, వేడి చేయకూడదు. ఇంకా ఈ రోజు పూజ కోసం అయితే అన్ని సిద్ధం చేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా సాంబ్రాణి ధూపం బాగా వేశానండి. అలాగే ఏకాదశి కదా, ఈ రోజు స్వామివారికి తులసిమాల చేసి తులసి దళాలతో అర్చన చేసుకున్నాను. వెంకటేశ్వర స్వామి పూజ అలాగే అమ్మవారి పూజ రెండు కూడా ఇలా జరిగినాయి. ఇంకా తర్వాత రాముల వారి తలంబ్రాలు వచ్చినాయండి. ఇలాగ పూజ అయితే చేసుకున్నాను.